हरि ओं श्री गुरुभ्यो नमः। श्रीलक्ष्मी वल्लभारंभां विखणो मुनिमध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वंदे गुरुपरंपरा। ओं श्रीलक्ष्मी हयग्रीवाय नमः। విశ్వావసు నామ సంవత్సరం 2025 కర్కాటక రాశి వారి యొక్క ఉగాది సంవత్సర ఫలితాలు చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు చూసుకుంటే ఈ సంవత్సరం 2025 ఆదాయం 8, ఖర్చు 2, గౌరవం 7, అవమానం 3. 2025 సంవత్సరంలో ఆదాయ వ్యయాల్లో కర్కాటక రాశి వారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆదాయం 6, ఖర్చు 2, గౌరవం 7, అవమానం 3. ఈ సంవత్సరం గౌరవం విషయంలో కూడా కర్కాటక రాశి వారికి అన్నింటా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఈ సంవత్సరం గ్రహగతుల ఆధారంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం తొలగిపోయినట్టే. 2025 సంవత్సరంలో ఇప్పటి వరకు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి శనైశ్వరుడు అష్టమ స్థితి నుంచి 9వ స్థితిలోకి రావటం, అష్టమ శనితో బాధపడుతూ ఆరోగ్య విషయాల్లో కానీ ఆర్థిక విషయాల్లో కానీ ఇబ్బంది పడేటువంటి కర్కాటక రాశి వారందరికీ కూడా అష్టమ శని దోషం తొలగిపోయి విమోచన కలిగినట్టే. ఇక ఈ సంవత్సరం ప్రతి వ్యవహారంలో కూడా కర్కాటక రాశి వారికి సానుకూల పరిస్థితులు గోచరించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. లాభస్థిత బృహస్పతి, భాగ్యస్థిత శనైశ్వరుడు. భాగ్యస్థితిలో 6 గ్రహాల యొక్క ప్రభావం ప్రతి వ్యవహారంలో ఒక సాధారణమైనటువంటి ఫలితాలతో కర్కాటక రాశి వారు 2025 ముందుకెళ్లే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మనోభీష్టాలు సిద్ధించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అన్నింటా విజయాలు చేకూర్చే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారికి ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరమైన సంవత్సరంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. మే 16 వరకు లాభస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల గృహంలో శుభ కార్యక్రమాలు చేసుకుంటారు. రుణ సంబంధితమైన ఒత్తిడి, రుణ సమస్యలు అంటే ఖర్చులు అత్యధికంగా పెరగటం, వ్యాపారస్తులు వ్యాపార విషయాలు ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోయినటువంటి డబ్బులు, రావాల్సినటువంటి ధనం విషయంలో గత నుంచి ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం ఒకంత సానుకూలమైన గ్రహస్థితితో ముందుకెళ్లే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంటే అష్టమ శని దోషంతో మన మీద నమ్మకాలు పెరుగుతాయి, మీ మాటకు విలువ పెరుగుతుంది. మళ్ళీ మీతో గతంలో వద్దు అనుకున్నటువంటి వారు వ్యాపారాలు చేయడానికి ముందుకు వస్తారు. స్నేహితులు మీ మాటల మీద గౌరవం పెంచుకొని మీతో స్నేహానికి ముందుకెళ్లే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మానసిక ధైర్యంతో కర్కాటక రాశి వారు ప్రతి వ్యవహారంలో పుంజుకుని ముందుకెళ్లేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కార్మికులకు, కర్షకులకు కూడా రుణ బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇప్పటి వరకు ఆర్థికంగా ఇచ్చి నష్టపోవటం, ధనం తిరిగి రాకపోవటం, ఎంత కష్టపడినా ధనం నిలబడకపోవటం, అంటే ముఖ్యంగా ఆర్థికంగా ఫైనాన్షియల్గా ఎంత డెబిట్ ఎక్కువ అవుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషంతో ఏదో ఒక ఖర్చులు, కుటుంబ విషయాల్లో మనశ్శాంతి లేకపోవటం, మానసిక అధైర్యం కలగటం, కుటుంబ విషయాల్లో సంతానార్థులు ఖర్చులు పెరగటం, మరి ఇన్వెస్ట్మెంట్స్, వాహనాలు తీసుకున్న వారు వాహనాల మీద రిపేర్ కోసం ఖర్చులు పెట్టడం, వ్యాపారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి వచ్చే మిగిలే డబ్బులు కూడా వ్యాపారం మీద పెట్టి ఏమీ మిగలకపోవటం, ఒక విధంగా అనిశ్చిత వాతావరణం అంతా కూడా తొలగిపోయే సంవత్సరంగా 2025 చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా భాగ్యస్థితి నుంచి మే 16 తర్వాత, మే 16 నుంచి రాహు 8వ ఇంట్లోకి రావడం కర్కాటక రాశి వారికి అష్టమ రాహు యొక్క ప్రభావం కలుగుతుంది. మరి అష్టమ శని దోషం తొలగిపోయింది కదండి అన్నారు, మళ్ళీ అష్టమంలోకి రాహు ఎందుకు వస్తున్నారు అంటే ఈ సంవత్సరం ద్వితీయ కేతువు, అష్టమ రాహు 2025 సంవత్సరం ఒక విధంగా అసంపూర్ణంగా కర్కాటక రాశి వారికి కాలసర్పదోషం ప్రారంభమవుతుంది. మరి అష్టమ రాహు ప్రభావం ఉంది కాబట్టి తెలిసి మోసగాలతో మనం డబ్బులు ఇవ్వటం కానీ, ఉద్యోగం అని పేరు చెప్పి లక్షలు ఇవ్వటం, వాడు మోసం చేయటం, మధ్యవర్తుల దగ్గర అపవాద అవమానాలు పడటం, ఇప్పటివరకు చాలా నష్టపోయాం బాగుంది కదా అనుకునే సమయంలో ఇలాంటి చీటింగ్లు కానీ, బ్లఫ్ చేయటం కానీ, మధ్యవర్తుల వల్ల మోసం కానీ, అపవాద అవమానాలు పొందడం కానీ, కుటుంబ వ్యక్తుల నుంచి గుర్తింపు లేకపోవటం, మన శ్రమ అత్యధికంగా ఉండి కూడా మంచి పేరు లేకపోయినా పర్వాలేదు చెడ్డ పేరు తెచ్చుకోకుండా ముందుకెళ్ళటం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు.
అలాగే కర్కాటక రాశి వారికి ద్వాదశంలో గురువు యొక్క ప్రభావం రావటం వల్ల అర్ధలాభం అర్ధశుభం అన్నట్టుగా గురువు మే 16 నుంచి ద్వాదశ స్థితిలోకి రావటం కర్కాటక రాశి వారికి ఒక కింద మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు కలుగుతున్నాయి. అయినప్పటికీ విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ శక్తికి మీ కష్టానికి మంచి ఫలితాలు లభిస్తాయి. విద్యా సంబంధితమైన ఉత్తీర్ణత బాగుంటుంది. ఈ సంవత్సరం పోటీ పరీక్షల్లో విజయం సాధించుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇంటర్ విద్యార్థులు కానీ 10th విద్యార్థులు కానీ మరి ఉన్నతమైన చదువుల కోసం ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరం విజయాలు సాధించుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. దైవ బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయం సాధించుకుంటారు. 2025వ సంవత్సరంలో రుణబాధల నుంచి ఉపశమనం పొందటం, అష్టమ శని దోషం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉపశమనం పొందుతారు. మీ కుటుంబంలో ఉన్న మీ భార్య మీ మదర్ నుంచి ఉన్న అనారోగ్య సమస్యలు నివృత్తి అవుతాయి. అన్యోన్య దాంపత్యంలో వచ్చేటువంటి కొద్దిపాటి సమస్యలు తొలగిపోతాయి. ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరుగుతుంది. అభిప్రాయ భేదాలు తొలగిపోతాయని మనం చెప్పుకోవచ్చు. అలాగే లాభస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల ధైర్యం చేసి మనం చేసేటువంటి వ్యాపారాలు మన శక్తికి మించి పెట్టుబడులు పెట్టకుండా చక్కగా నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకునేవారు చేసుకోవచ్చు. మరి రియల్ ఎస్టేట్ బాగుంటుంది, కన్స్ట్రక్షన్ సైడ్ బాగుంది, టెక్స్టైల్స్ సైడ్ కానీ, క్లాత్ బిజినెస్ కానీ, ఫుడ్ కోర్ట్ కానీ, ఫార్మా కానీ, కన్స్ట్రక్షన్ సైడ్ కానీ మీరు చేసేటువంటి పెట్టుబడి మన శక్తికి మించి లేకుండా ఒక సకాలంలో మంచి సమయాన్ని చూసుకుని మీరు ప్రారంభం చేసుకున్నట్లయితే 2025 మీకు కలిసి వచ్చే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సంవత్సరంలో చిన్న తరహా వ్యాపారాలు చేసేవారు, తక్కువ పెట్టుబడులతో రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా మంచి ఫలితాలే కలుగుతూ ఉన్నాయి. అష్టమ శని దోషం తొలగిపోయేసరికి మన డబ్బుని అనవసరమైనటువంటి ఖర్చులు కానీ అనవసర వృధా ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. పొదుపు సకాల వారికి కొంత సానుకూల పరిస్థితులు కలుగుతాయి. గత నుంచి లేని గుర్తింపు మన మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. ఆగిపోయిన గృహ నిర్మాణాలు, స్థల సంబంధితమైనటువంటి ఇబ్బందులు, వాస్తు మార్పులు, వాస్తు ఇబ్బందులు ఉండేటువంటి వారు వాటి నుంచి ఉపశమనాన్ని పొంది ఈ సంవత్సరం కార్యాచరణ పూర్తి చేసుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక నూతన గృహ నిర్మాణాలు, నూతన కార్యాచరణ కోసం ప్రయత్నం చేసే వారికి రుణ సంబంధితమైన సమస్యల నుంచి బయటపడటానికి చాలా సహకార సంవత్సరంగా 2020 చెప్పుకోవచ్చు. అంటే రుణ బాధల నుంచి ఇప్పుడు ఇల్లు కట్టుకునేటువంటి వారికి, రుణాలు చేసేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం అవకాశాలు దక్కుతూ ఉన్నాయి. గృహ నిర్మాణాలు ప్రారంభం చేసుకుంటారు. సానుకూలంగా ముందుకెళ్లే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అయితే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు కానీ పెట్టుకునేవారు, పెద్ద మొత్తాల్లో వ్యవహారాలు చేసేవారు, మరి ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, లిటిగేషన్, కోర్టు వ్యవహారంలో ఉండేటువంటి వారికి కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం వల్ల, అంటే మనం ఏదైనా ఆశించిన విధంగా వెంటనే కాకపోయినా కొద్దిగా ఆలస్యంగా అయినా విజయాలు సాధించుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. సంతానార్థులు శుభవార్తలు వినే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కుటుంబంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. ఈ సంవత్సరంలో వ్యవసాయదారులకు 2 పంటలు యోగించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. భూమిని నమ్ముకొని చేసేటువంటి కార్మికులకు, కర్షకులకు ప్రోత్సాహకరంగా ఉంది. చిన్న తరహా వృత్తి వ్యాపారాలకు సానుకూల పరిస్థితులు కలుగుతున్నాయి. ఇక విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలు, విదేశీ సంబంధితమైనటువంటి చదువులు చదువుకునేటువంటి వారికి 2025 యోగదాయకమైనటువంటి సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. అంటే విదేశాల్లో స్థిరపడేటువంటి వారు, వీసా, గ్రీన్ కార్డ్ లాంటి సమస్యలు ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం మేలోపు మీ ప్రయత్నాలు చేసుకున్నట్లయితే విజయం సాధించుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. పూర్వ భాగం ఉత్తర భాగం కన్నా ముందు 6 మాసాలు అంటే 2025 ఆగస్టు లోపు చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలు కర్కాటక రాశి వారికి మనం చూస్తాం. ఏప్రిల్ నుంచి ఆగస్టు తర్వాత నుంచి జరిగేటువంటి ఫలితాల్లో కొంత మధ్యమైనటువంటి మార్పులు ఉన్నప్పటికీ కూడా అత్యధిక నష్టాలు లేకపోవటం ఒక విశేషంగా కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సంవత్సరంలో రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, క్లాత్ బిజినెస్, ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ వ్యాపారాలు, చిన్న తరహా వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంది. కార్మికులకు, కర్షకులకు కూడా మీ శ్రమకు మంచి ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. కుటుంబంలో నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. ఎగుమతులు, దిగుమతుల విషయంలో సానుకూలంగా ఉంది. భూమికి నమ్ముకుని చేసేటువంటి వ్యవసాయదారులు కందులు కానీ, మిర్చి కానీ, గోధుమలు కానీ, ఎరుపు రంగు విత్తనాల వారికి కూడా ప్రోత్సాహకరమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక లాభస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు.
విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు, విహారయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాల వల్ల సానుకూల పరిస్థితులు గోచరించే సంవత్సరంగా కర్కాటక రాశి వారికి మనం చెప్పుకోవచ్చు. కుటుంబంలో శుభకార్యాలకు శ్రీకారం చుట్టే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. వివాహార్థులకు వివాహ అవకాశాలు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి. మీ ప్రయత్నాలకు మీ శ్రమకు మంచి ఫలితాలు పొందడానికి 2025 సంవత్సరం శ్రమించే మీ శ్రమకు మంచి ఫలితాలు లాభించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. గతం కన్నా ఆగిపోయినటువంటి వ్యవహారాన్ని పునః ప్రారంభం చేసుకుంటారు ఈ రాశివారు. ఇప్పటికే కుటుంబంలో అనిశ్చితగా ఉన్నటువంటి కుటుంబ విషయాలు కానీ, అన్నదమ్ముల విషయంలో, సోదర సోదరీమణుల విషయంలో కానీ, ఆస్తి సంబంధితమైన పంపకాల విషయంలో కానీ ఉన్న అనిశ్చిత వాతావరణం ఈ సంవత్సరం తొలగిపోతుంది. కాబట్టి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ప్రతి వ్యవహారంలో ఒక మైలురాయిగా ఈ సంవత్సరం మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. ఈ సంవత్సరం మొత్తంలో ముఖ్యంగా అష్టమ రాహు యొక్క దోషాన్ని, ద్వితీయ కేతు యొక్క దోష నివారణ కోసం ప్రతి నెల మాస శివరాత్రి రోజు కర్కాటక రాశి వారు రుద్రాభిషేకాన్ని చేయించుకోండి. అష్టమ రాహు దోషానికి నెలకొకసారి చండీ హోమాన్ని చేయించుకోండి. ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. పార్ట్నర్షిప్ వ్యాపారాల వాళ్ళు ఆర్థికంగా డబ్బుని నమ్మకంతో ఇచ్చి మధ్యవర్తులతో వ్యాపారం నడిపించుకునేటువంటి వారు, మరి మనం లేకుండా మీకు అంతా బాగా జరుగుతుందని చెప్పి ముందుగానే కొంత ఆర్థికంగా డబ్బు తీసుకునే వారిని నమ్మక ద్రోహం జరగకుండా జాగ్రత్తలు పాటించిన రాశి వారికి చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా వైద్య రంగాల్లో ఉండేటువంటి వారికి సానుకూల పరిస్థితులు ఉన్నాయి. సినీ కళారంగాల వారికి ఈ సంవత్సరం చాలా సానుకూల పరిస్థితులు, ప్రోత్సాహవంతమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. చిన్న చిన్న సినిమాలు, నటుల్లో పనిచేసేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం మీకు మంచి ప్రతిభకు మంచి కీర్తి ప్రతిష్టలు పొందే సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. 2025 మీ గౌరవం పెరిగేటువంటి సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారికి దుర్గా సప్తశ్లోకి స్తోత్రాల ప్రతిరోజు చదువుకోవటం వల్ల ఈ సంవత్సరం యోగదాయకమైన ఫలితాలు సాధించుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు.